ఉంటుంది. ఇప్పుడు లోకుగా ఉంటారు, అదైతే మగవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ఆస్తులు మనం కాజేసాం. ఏదో మనకు కాకపోయినా మన పెద్దలన్నా కాజేస్తారు. కాజేసిన దాన్ని కూతురికి కట్నంగాను ఇచ్చేస్తారు. అది అనుభవిస్తున్నావు కదా, అనుభవించింది నువ్వు చాలా బాగుంటావు. వాళ్ళు అనుభవించేస్తారు, అయిపోయింది. వీళ్ళు అనుభవించేస్తారు, బాగుంటుంది. ఎప్పటికప్పుడు దాని ఫలితం మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా తీర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఎందుకు వస్తుందంటే, తన పిల్లల ఎదుగుదల కోసం ఇంకొకటి పిల్లల దగ్గర నోటికాడ కూడు లాగేసుకున్నావు కదా. ఏం చేసావు? నా పిల్లలు బాగుండాలనేసి నేను ఇంకొకటి పిల్లల నోటికాడ వాళ్ళు తినే ఆహారాన్ని మాయ మాటలతోటి మోసం చేసి వారిది లాగేసాను. మరి ఆ ఆకలి బాధలు, వాళ్ళు పడ్డ కష్టాలు